డ్రాగన్ ఫ్రేమ్ కయదు లోహర్ లింక్ టు ఈడీ ప్రభు ఓవర్ 35 lakh పార్టీ పేమెంట్. ఒక మద్యం స్కామ్ జరిగింది తమిళనాడులో. సో తమిళనాడులో జరిగిన ఒక మద్యం స్కామ్లో పేరేంటి డ్రాగన్ యాక్ట్రెస్ కయదు లోహర్ ఈ మధ్య కొంచెం మన ఈ తెలుగు సినిమా అదేంటి డ్రాగన్ సినిమాలో ఈ అమ్మడు మన యూత్ని గట్టిగానే ఆకట్టుకుంది. మన ఈ ఇన్స్టాగ్రామ్ వీటిల్లో గట్టిగానే కనపడింది అనమాట. సో ఈమె ఆ లిక్కర్ స్కామ్కి సంబంధించిన ఒక పార్టీ జరిగిందంట. సో ఆ పార్టీలో ఈమె పాల్గొన్నారు, దానికి 35 లక్షలు ఛార్జ్ చేశారు అని చెప్పి ఒక వార్త వినపడుతుంది మనకి. సో అస్సాం బ్యూటీ కయదు లోహర్ చిక్కుల్లో పడేలా ఉంది. డ్రాగన్ సినిమా విజయంతో తమిళ తెలుగు చిత్ర పరిశ్రమల్లో రాత్రికి రాత్రే సూపర్కు ఈడీ అధికారుల నుంచి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. తమిళనాడులో సంచలనం రేపిన టాస్మాగ్ కుంభకోణంలో పాల్గొన్న వారు నిర్వహించిన నైట్ పార్టీకి ఆమె వెళ్ళినట్టు తెలుస్తుంది. ఆ పార్టీలో పాల్గొనేందుకు 35 లక్షలు తీసుకున్నారంట ఆమె. టాస్మాగ్ కుంభకోణం విషయంలో తమిళనాడు వ్యాప్తంగా కొద్ది రోజులుగా ఈడీ అధికారులు సోదా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కయదు లోహర్ పేరు తెరపైకి వచ్చింది. టాస్మాగ్ కుంభకోణంతో సంబంధం ఉన్న వారిని ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ఈ సమయంలో లోహర్ పేరు బయటకు వచ్చిందని తెలుస్తుంది. ఈ కుంభకోణంతో సంబంధం ఉన్న వారు నిర్వహించిన నైట్ పార్టీలకు వచ్చినందుకు నటికి 35 లక్షలు చెల్లించారంట. అందుకు సంబంధించిన ఆధారాలు కూడా అందించారంట. తమిళ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్త అక్కడి చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. అయితే ఈ ఆరోపణలపై కయదు లోహర్ ఇంకా స్పందించలేదు. ఇదిగో ఆ సినిమాలో చాలా ఫుల్ ఫేమస్ అయింది డ్రాగన్ సినిమాతో. మన తెలుగు ఆడియన్స్ అయితే మన తెలుగు కుర్రకారు అయితే అసలు ఇక మొత్తం డీపీలు ఇన్స్టాగ్రామ్ స్టేటస్లు లిస్టులో పెట్టేసుకున్నారు పాప మీ అమ్మడిని. మొత్తం మీద ఇది టాస్మాగ్ కుంభకోణం అనేది 1000 కోట్ల స్కామ్ అంటండి. తమిళనాడులో సుమారు 1000 కోట్లకు పైగా మద్యం స్కామ్ జరిగిన ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈడీ అధికారులు విచారణకు ఎంట్రీ ఇచ్చారు. అయితే టాస్మాగ్ అధికారులు అందుకు సహకరించకపోవడంతో వారిళ్లలో సోదాలు చేపట్టారు. ఈ క్రమంలోనే నటి కయదు లోహర్ పేరు వచ్చిందని సమాచారం. చెన్నైలోని టాస్మాగ్ ప్రధాన కార్యాలయంతో పాటు ప్రైవేట్ మద్యం ఫ్యాక్టరీలు, ప్రభుత్వ ముఖ్య అధికారులు వంటి చోట్ల ఈడీ సోదాలు చేపట్టింది. ఆపై టాస్మాగ్లో 1000 కోట్ల అక్రమాలు జరిగినప్పుడు ఈడీ తెలిసిందంట. మరో సినీ నిర్మాత ఇంట్లో కూడా సోదాలు చేసిందంట. సో మొత్తం మీద సరే సినీ నిర్మాత ఇంట్లో మనకి సోదాలు చేసే అవసరం లేదు, కానీ మన కయదు పాపలో ఇంట్లో మాత్రం 35 లక్షలకు సంబంధించిన ఇప్పుడు ఈమెపై విచారణకి ఈడీ నోటీస్ ఇచ్చే అవకాశాలు కనపడుతుంది. సో మరి అక్కడ జరిగిన నైట్ పార్టీ ఎలాంటి నైట్ పార్టీ? ఒక్క నైట్ పార్టీకి 35 లక్షలు తీసుకునేంత జరిగిందంటే మరి అక్కడ ఏం జరిగింది అనేది ఇప్పుడు తమిళ రాజకీయాలతో పాటు తమిళ సినీ ఇండస్ట్రీలో కూడా కొంత హాట్ టాపిక్గా మారిన అంశం మనకు కనపడుతుంది.